అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అంగీరసోక్త తత్వబోధ పార్వత్య శ్రీ శంకరోక్త జ్ఞానబోధ. అంగీరసుడిట్లన్ను, ఓయి కర్మబంధ ముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు చెప్తాను వినుము. నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వడునూ లేడు, నీవే జీవుడువు. నేను ఎవ్వడినంటే నేను ఆ బ్రహ్మనే అయ్యి ఉన్నాను. ఇందుకు సందేహం లేదు. దేహమననేడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. ఉద్భూత పురుషుడిట్లని అడిగెను. మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రాహ్మణును, వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానం నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్యరూపియు ఆనందరూపియు సత్యస్వరూపమైన ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షి అయినయు వస్తువునే ఆత్మగా తెలుసుకొనుము. ఈ దేహం అనేడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటుము వలె రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇదిగాక ఈ దేహం ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టింది కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకొనుము. అట్లే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవని సాన్నిధ్యం వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడేనని ఆత్మయని తెలుసుకొనమని భావం. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్యమామృ చేత జడములైన అంటే కదలిక లేని దేహేంద్రియమున ప్రాణములు లేని జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము. ఎవ్వరు వికారిగాక సాక్షి అయి స్వప్నమును జాగారమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యాంతములను నేను సాక్షి అని తెలుసుకొనుచున్నానో అది బ్రహ్మ అని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశింపచేయు బోధ రూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎవ్వరు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియ ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని అంటే బ్రహ్మ అని తెలుసుకొనుము. నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ, అదేనని తెలుసుకొనుము. సాక్షియు బోధ రూపుడకు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికార్యగుట ఆత్మకే కలవు. దేహేంద్రియ మన ప్రాణాహంకారముల కంటే వేరైన వాడును. పుట్టుట అంటే జనిమత్వ, ఉండుట అంటే అస్తిత్వం, వృద్ధిగతత్వ అంటే పెరుగుట, పరిణామత్వ అంటే పరిణామము చెందుట, కృషించుట నశించుట ఈ 6 వికారములు లేనివారు. వికారములు ఈ 6 భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించి స్వభావం చేత సాక్షాద్విధి ముఖముగాను తచ్చబ్దార్థమును తెలుసుకొనవలయును. అత్తచ్చబ్దమునకు బ్రాహ్మణ్యము ప్రపంచమర్థం. వ్యావృత్తి అనగా ఇది కాదని ఇది కాదని నిరసించుట, అనగా ఇది బ్రహ్మగాదిది బ్రహ్మగాదని. దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయనియు భావము సాక్షాద్వికమునుగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడని తెలుసుకొనవలయునని భావం. ఆత్మ సంసార లక్షణ విశిష్టముగుద అనియు సత్యస్వరూపమనియు దృష్టి గోచారము కాదనియు తమస్సుకు పైదనియు అనూపమానంద రూపమనియు సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షి ద్విముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపం ఇదియేనని అర్థం. వేదముల చేత ఎవ్వరు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడి అనియు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అనియు తెలుసుకొనుము.
నేను అనినదియు బ్రహ్మ అనునదియు ఒకే అర్థం కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యాముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమన్ను ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నాడో వాడే బ్రహ్మ అని తెలుసుకొనుము. వేదములందు ఎవ్వనికి కర్మ ఫలప్రదత్వం జీవ కారణ కర్తృత్వం చెప్పబడిందో వారే బ్రహ్మ అని తెలుసుకొనుము. ఈ ప్రకారంగా తత్వం అను పదములు రెండు నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జవుడు అనగా నీవే బ్రహ్మమని భావం. ముందు వాక్యార్థం చెప్పుదును. వ్యాఖ్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యం ఏకత్వం చెప్పబడును. ప్రత్యేగాత్మయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారంగా అన్యోన్య తదాత్యం ఎప్పుడు అనుభవమున కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలియను. బ్రహ్మ కాదనియు భ్రాంతి నశించును. తదాత్వం అనగా అదియే ఇదని అర్థం అనగా ఐక్యం. తత్వమసి అనగా తత్ త్వం అసి. ఈ వ్యాఖ్యార్థమునకు తదాత్వం చెప్పవలను. అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములై జ్ఞత్వం పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదాత్వం సిద్ధించును. ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట భాగ లక్షణను గ్రహించవలెను. అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగ లక్షణ అనబడును. తత్వమసియందు సర్వజ్ఞత్వ కించి జ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానతత్వ మాత్రమే గ్రహించిన ఎడల అభేదం సంభవించును. అనగా నీవే బ్రహ్మవైతివని భావం. సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధించి చేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు యాతత్కాల యాతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడు ఒకడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవలం జత్వాలను గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును. నేను బ్రహ్మణను వాక్యార్థబోధ స్థిరపడు వరకు సమధమాది సాధనములు చేయుచు శ్రవణ మనసన నిధిధ్యాసలను ఆచరించవలెను. ఎప్పుడు శృచి చేతను గురు కటాక్షము చేతను తదాత్మ బోధ స్థిరపడునో అప్పుడు సంసారములను నశించును. కొంతకాలం మాత్రం ప్రారబ్ధ అనుభవింపుచుండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్ష పదముంది నిరతిశయ ఆనందంతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికే కర్మను చెయ్యవలెను. ఆ కర్మ విధినంతయు గురువుల వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియే కర్మ బంధమును తెంచుకొని మోక్షమొందుదువు. ఇందుకు సందేహం లేదు. అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి అతనిట్లు అడిగెను. కార్తీక పురాణం 17వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 18వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.